ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం జీవితంలో వచ్చే ఓటమి, నిరాశలాంటి వాటిని దాటుకుని ఒక ఆనందకరమైన జీవితాన్ని ఎలా సాధించవచ్చో క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే మన ఆలోచనా విధానాన్ని కాస్త మార్చుకోవడం ద్వారా మన జీవితాలను ఎలా మార్చుకోవచ్చో తెలిపే కొన్ని శక్తివంతమైన సూత్రాలున్నాయన్నమాట. మొదటిది, మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి. చూడండి, మన మీద మనకు నమ్మకం లేకపోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ఇదే మనల్ని వెనక్కి లాగుతుంది. దీన్ని అధిగమించాలంటే దేవుని మీద బలమైన విశ్వాసం పెంచుకోవాలి. నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను ఏదైనా చేయగలను లాంటి శక్తివంతమైన మాటల్ని మనసులో పదే పదే అనుకోవడం వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక రెండవది, ప్రశాంతమైన మనస్సు. అదే అసలైన బలం. ప్రతిరోజూ మనసులో పేరుకుపోయిన భయాలు, ద్వేషాలు, అభద్రతాభావాల్ని ఖాళీ చేసేయాలి. ఆ తర్వాత ఆ మనసుని విశ్వాసం, ధైర్యం, శాంతి ఇలాంటి మంచి ఆలోచనలతో నింపాలి. ప్రార్థన అనేది సమస్యలను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన సాధనం. ప్రార్థించండి, విజయం మీదే అని ఊహించుకోండి, అది నిజమవడాన్ని మీరే చూస్తారు. ఇక చివరిగా, ఎప్పుడూ మంచే జరుగుతుందని ఆశించండి. మనం దేన్నైతే బలంగా కోరుకుంటామో దాన్నే పొందుతాం. చెడును ఆశిస్తే చెడు, మంచిని ఆశిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మన ఆలోచనను సందేహం నుండి నమ్మకం వైపు మార్చామంటే చాలు, అది ఒక అయస్కాంతంలా మంచి ఫలితాలను ఆకర్షిస్తుంది. ఈ సూత్రాలను బైబిల్లో చదివి ప్రయత్నించండి, మీరు ఖచ్చితంగా దీవించబడతారు. సింపుల్గా చెప్పాలంటే, మీ ఆలోచనలను విశ్వాసంతో నింపి పాజిటివ్గా ఆలోచిస్తే మీరు ఏ ఓటమినైనా దాటి విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.